పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రములు ప్రభువా, స్తుతులు తండ్రి, స్తోత్రములు. ఇంతవరకు ఈ సన్నిధి మాతో వచ్చి మీ కుమారుడైన క్రీస్తు వారి ద్వారా మీరు మమ్మల్ని ఈ దినకాల ఆరాధన కొరకై సిద్ధపరచి నడిపించినందుకు బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఇది సమయమందు ఇది నా క్రమంలో ఇంతవరకు ప్రార్థనలు, పాటలు పాడుతులను, వాక్య పట్ల ధ్యానంలో మీరు మాతో ఉన్నారు. అందుకే స్తోత్ర. అంత మాత్రమే కాదు, సండే స్కూల్ పాట కంఠస్థ వాక్యంలో కూడా మీరు తెలియజేశారు. స్తోత్ర. సమయం ముందు మేము మీతో మమ్మల్ని కొద్ది నిమిషాలు మాట్లాడడానికి ఆశపడుతూ ఉన్నాం. అవును, జ్ఞాపకం చేసుకోండి, మాతో మాట్లాడండి. ఇది ఆత్మీయత కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. ఏ వాక్యము మమ్మల్ని ఆత్మీయతలో బలము పొందిస్తుందో, ఏ వాక్యాన్ని మేము కలిగి ముందుకు కొనసాగాలనో, మేము ఏమైతే నేర్చుకుంటున్నామో దాన్ని మరొకరికి మేము తెలియచేయనట్లుగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మీరు దయచేసి సహాయం చేయమని వాక్యాన్ని మమ్మలను మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. వీలైతే నేను షార్ట్ మెసేజ్ చెప్తాను, అన్నొస్తే అన్నవారికి చెప్తాను. ఈ సమయంలో మనమందరం కూడా ఆలోచింప చేయదగే ఒక వాక్యాన్ని మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. అందరము ఆలోచన చేసేది పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి, పరిశీలన చేయాలి. పరిశీలనాత్మకంగా దాన్ని ధ్యానించి మన ఆలోచనలకి, దైవికమైన విధానాలకి ఈ క్రమం అనుకుంటే దాని ప్రకారం మనము ముందుకు నడవాలి. మరొకసారి నేను చెప్తాను, పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాటని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి, పరిశీలన చేయాలి. పరిశీలన చేసిన తర్వాత ఇది సరి అయినది అనుకుంటే దాని ప్రకారం మనం నడవాలి, అనేకులను నడిపించాలి. ఇది బైబిల్ గ్రంథం యొక్క ఇది. దాన్ని ఎవరు చేయాలి అంటే మానవుడే చేయాలి. లోకంలో ఉన్న వారందరినీ కూడా దేవుని చెంతకు నడిపించవలసినది ఎవరై అంటే ఎవరు? మానవులు. మానవులు నడవాలి అంటే లేక మానవులు లోకంలో ఉన్న వారిని దేవుని దగ్గరికి నడిపించాలి అంటే వారు దైవికమైన మార్గంలో నడవలసిన అవసరం ఉంది. అటు క్రమంలో భాగంగా ఈరోజు
వాటి భాగాన్ని చెప్పడానికి కోరుతున్నాను. అది దేవుని యొక్క విధానం. దేవుడు మానవుని ఎందుకు సృజించాడు? ఈరోజు మన పాఠ్యభాగం దేవుడు మానవుని ఎందుకు సృజించాడు. అసలు మానవుని గురించిన దేవుని ఆలోచన ఏంటి? మానవుని యొక్క అవసరత ఏంటి అంటే అసలు మానవుని సృజించి మానవుని కొరకు ప్రాణం పెట్టవలసిన అవసరం ఆయనకు ఉందంటారా? అంత నెసెసిటీ, అంత అవసరం ఆయనకి. కానీ మానవుని గురించిన ఉద్దేశం ఏదో ఉంది. మానవుని గురించిన ఉద్దేశం ఏదో ఉంది. అందుకే పరలోకమందు ఆయన కలిగి ఉన్న ఆయన యొక్క మహిమైశ్వర్యమును బట్టి ఆనందించబడటమే, స్తుతించబడటం, కొనియాడబడటమే కాక పరలోకమందు దేవుడు మహిమపరచబడుతున్నట్లుగా ఈ భూమి మీద భూలోకంలో కూడా దేవుడు మహిమపరచబడాలని ఆశ కలిగి ఉన్నారు. అందుకే ఆయన ఈ సృష్టిని సృజించడం జరిగింది. సృష్టిని సృజించడానికి గల కారణం ఏంటంటే మానవుడే. పరిశుద్ధ గ్రంథం మనము తెరిస్తే మొట్టమొదటి వచనం ఏమని కనబడుతుంది అంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అవి నిరాకారముగాను శూన్యంగా ఉంచాడు. పరలోకంలో ఆయన ఉన్నాడు. పరలోకంలో ఉన్నప్పుడే దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. పరలోకంలో ఆయన మహిమపరచబడుతున్నప్పుడు కిందకు వంగి చూస్తే భూమి ఆకాశాలు కనబడ్డాయి. అవి ఎలా ఉన్నాయంటే శూన్యంగా ఉన్నాయి. ఈ శూన్యాన్ని తన యొక్క ఆలోచన ద్వారా సంపూర్తి చేయడానికే దేవుడు సృష్టిని, లేకపోతే మనం కలిగి ఉన్న ఈ జగత్తుని సృజించాడు. అన్నీ కూడా కలుగులుగా కంటే కలిగినాయి. సూర్యచంద్రుడు కలుగులుగా కంటే కలిగారు. ఆకాశ నక్షత్రములు కలుగులుగా కంటే కలిగారు. క్రింది జలాలు మీది జలాలు వేరుపరచబడును గాక అంటే వేరుపరచబడ్డాయి. చెట్లు, సమస్త జంతువులు, ఆకాశ పక్షులు, సముద్ర జలచర రాశులు అన్ని కలుగులుగా కంటే కలిగాయి. అన్ని కూడా ఆయన మాట ఇస్తే కలిగాయి. అన్నింటినీ కలిగించిన దేవుడు మానవుడు కలుగును గాక అంటే కలగడా? మానవుడు లేదు, స్పెషల్ ఉంది కదా. ఒకసారి ఆలోచన చేయండి. ఆకాశము కలుగును గాక అంటే కలిగింది. సూర్యచంద్రుడు నక్షత్రాలు కలిగాయి. అంత మాత్రమే కాదు, నీటి జలాలు కింది జలాలు వేరుపరచబడును గాక అంటే వేరైపోయాయి. పైన జలాలు పైనే ఉన్నాయి, కింది జలాలు కిందనే. ఇంకొక విషయం, సముద్రము నువ్వు అంతవరకే వచ్చి ఆగిపో అంటే అంతవరకే వచ్చి ఆగిపోతుంది. అలాగే జరుగుతుంది. ఇప్పటికి స్టిల్ మనం చూస్తున్నాం. మనం చూస్తూ ఉన్న ఈ భూమి, రోదసి సమస్తము కూడా దేవుడు కలుగును గాక అంటేనే కలిగినాయి. అవి పశువులేమి, పక్షులేమి, సముద్రములో ఉండబడిన జలచరాశులన్నీ కూడా.
అన్నీ కలిగిపోయాయి. పరిశుద్ధ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. కానీ మానవుని కలుగును గాక అని మాత్రము ఈ సమస్తాన్ని చేసిన తర్వాత ఈ సమస్తాన్ని పాలించడానికి, ఈ సమస్తాన్ని లోపరుచుకుని ఏలటానికి తనలాంటి వాడి కొరకు అధికారి. ఆ ఆశ దేనికోసమో మీకు నేను చెప్తాను. పరలోకంలో ఆయన స్తుతించడానికి దేవదూతలు ఉన్నారు. చెరువులు కెరూబుల మధ్య ఆయన నిత్యము స్తుతించబడుతున్నారు. ఇంత ఆలోచన చేసి నేను భూలోకంలో కూడా స్తుతించబడాలి అనే తలంపుతోటి ఈ క్రియేషన్ జరిగింది. మానవుని దేవుని ఎందుకు సృజించాడంటే, ధనవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఒకవేళ అడిగితే ధనవంతుడు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఈ లోకాన్ని అనుభవించడానికి అని చెప్తాడు. అంతేనా? మానవుడు దేవుని ఎందుకు సృజించాడు అని మనం ధనవంతుడిని అడిగితే ఏమని చెప్తాడు? ఇది అనుభవించడానికి. ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళి అడిగితే పేదవాడు ఏం చెప్తాడంటే కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించడానికండి అని చెప్తాడు. ఎందుకంటే తానున్న పరిస్థితిని బట్టి, తాను కలిగి ఉన్న స్థితిని బట్టి. అలాగే ఒక మత సంబంధమైన వ్యక్తి, అది ఏదైనా కానీ, ఆ వ్యక్తిని మనం అడిగితే ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే దేవుని మహిమపరచడానికి అని చెప్తాడు. అంతేనా? ఏ వ్యక్తి మనల్ని అడిగితే మీరు ఎందుకు అంటే నేను దేవుని స్తుతించడానికి. అంతేనా? ఎవరైనా ఆ విషయాలు అంటారు, ధనవంతుడే కానీ పేదవాడే కానీ మత సంబంధం. అసలు మనిషి ఎందుకు సృజించబడ్డాడో బైబిల్లో ఏమీ రాయబడిందో ఒకసారి మనం ఆలోచించేయాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు చేసిన ప్రతి దానికి పని ఉంది అని రాశాడు. బాగా వినాలి. దేవుడు చేసిన ప్రతి వస్తువుకి పని ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలిగి. భూమి మీద ఏదైనా ఉంది అంటే అది దాని పని కొరకే అని ఆలోచన. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఈ మైక్ ఉంది, ఇది మనిషి తయారు చేశాడు. దీనికి పని ఉందా లేదా? ఉందా లేదా? ఈ టేబుల్ ఉంది, లేకపోతే ఈ పోడియం ఉంది, దీన్ని కూడా ఒక మనిషి తయారు చేశాడు. దీనికి పని ఉందా లేదా? భూమి మీద మనిషి చేసిన ప్రతిదానికి పని ఉంది. అయితే దేవుడు చేసిన దానికి పని ఉందంటారా లేదంటారా? మనిషి చేసినదే ఒక వినియోగకరమైనదైతే, ఉపయోగకరమైనదైతే, మరి దేవుడు చేసిందో ఎక్కువ ఉపయోగకరమైనది. అది ఒక స్పెషల్ అయి ఉండాలి. మనిషి చేసిందే అది మనకు ఉపయోగం అయితే, దేవుడు చేసింది స్పెషల్ అయి ఉండాలి. అంటే ఈరోజు దేవుని యొక్క మనస్సును మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఉండబడిన సంకల్పం ఏంటో మానవుని విషయంలో, అంటే మానవుని దేవుడు ఎందుకు సృజించాడో అని చెప్పడానికి దేవుని యొక్క సంకల్పం ఏంటో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ 1వ అధ్యాయం 4వ నుండి 6వ వచనాలు చదువుదాం. దేవుని యొక్క సంకల్పం ఏంటో చూద్దాం. మానవుని దేవుడు ఎందుకు సృజించాడో ఇక్కడ చూద్దాం.
ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని యొక్క సంకల్పం ఇది మానవుని పట్ల. మనల్ని ఎప్పుడు నిర్ణయించాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే అని రాశాడు. ఒకే ఆలోచన చేద్దాం. ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ఆలోచనలో ఎవరున్నారంటే మనం ఉన్నాం. మనమంటే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఆయన మనసులో ఆలోచనలో ఉన్నవారే. మానవుడు అని పిలువబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆలోచనే. మ్యాన్ ఈజ్ డివైన్ ఆఫ్ మ్యాన్ గాడ్. దేవుని యొక్క ఆలోచనే మానవుడు. ఇది మనం మర్చిపోకూడదు. మానవుని ఎందుకు కోరుకున్నాడు ఆయన అంటే యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా ఉండటానికి. మీకు మానవ నిర్మాణం గురించి చెప్పడం లేదే, మానవుని ఎందుకు సృజించాడో చెప్తున్నా. ఈ సంకల్పము ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఉంది. అంటే ఈ సృష్టిని సృజించక మునిపే, ఈ సృష్టిని సృజించక మునుపు తన మనసులో ఏముందంటే మానవుడు చూస్తున్నాం. మనం అందరం ఆయన యొక్క మైండ్ లో ఆలోచనలో ఉన్నాం. ఈ మానవుడు యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించడానికి ఈ ఆలోచన కలిగి ఉన్నాడు. నెంబర్ 1, తనకు తానుగా ఎవరిని కూడా దేవునికి సమీపించాడు. కుమారుడు కానీ యేసు క్రీస్తు ద్వారానే ఇటు బాంధవ్యాన్ని మనం పొందుతాం. కుమారుడు అంటే తండ్రి ఆస్తికి వారసుడు. మనల్ని నిర్మించుకున్న ఆలోచన ఏంటంటే నా ఆస్తికి వారసులు వీళ్ళే అని ఆలోచనతో నిర్మించాడు. అది దేవుని యొక్క ఆలోచన. ఎప్పటిది ఆలోచన అంటే జగత్తుకు నాది వేయబడక మునిపే. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నా ఆస్తికి నా స్వాస్థ్యానికి వారసులు వీళ్ళు ఎలాగా ఉండాలి అంటే యేసు క్రీస్తు ద్వారా నా కుమారుడుగా చేయాలి. మీరు ఎవరైనా వచ్చినా యేసు క్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి చేరాలి. మనం ప్రార్థన చేసినా యేసుక్రీస్తు నామములోనే ఆ ప్రార్థన తండ్రి దగ్గరికి చేరుతుంది. ఒక మనమే తండ్రి దగ్గరికి చేరుతున్నప్పుడు మనమన్నే దేవుడు తన దగ్గరికి చేర్చుకోవడానికి యేసుక్రీస్తుని మన ముందు వచ్చాడు. ఇది మనం ఎందుకు వచ్చాడంటే తనకు కుమారుడుగా స్వీకరించడానికి. కుమారుడు అనే విషయము మనం అంత ఈజీగా ఆలోచన చేయదు. నేను దేవుని బిడ్డను అనే మాట మనం ఈజీగా అనకూడదు. అంత ఈజీ కాదు. మీరు చూస్తే యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది చూడండి. 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం.
తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. బాగా వినాలి. ఇంకొక వచనం కూడా చదువుదాం. 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన మీరుట దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి ఈ మాట యేసుక్రీస్తు వారు ఆ స్థితిని చూసి చెప్పారు. సొంత కుమారుడు అని చెప్పుకుంటున్నాడంటే అర్థమేంటి? నేను కూడా దేవునితో సమానుని అని చెప్పుకున్నట్లు యేసుక్రీస్తు వారి గురించి ఆలోచన చేశారు. తను ఎందరు అంగీకరించినో వారందరూ కూడా దేవుని పిల్లలయ్యే అధికారాన్ని అనుగ్రహించారు. దేవుని పిల్లల అధికారం అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఆయన కుమారుడు అంటే అర్థమయ్యేంటే ఆయన ఆస్తికి వారసుడు. తనకు ఏమైతే కలిగి ఉందో సమస్తానికి వారసుడు. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ అధ్యాయం ఒకసారి చదువుతాం. మనము పిల్లలమైతే జాగ్రత్తగా వినాలి. మనల్ని ఏం చేశాడని చెప్పాము? తను ఎందరు అంగీకరించినో వారందరూ కూడా ఆయన నామమును బట్టి ఆయన పిల్లలయ్యే అధికారాన్ని అనుగ్రహించాడు. తన నామందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము ఆయన పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన కదా క్రీస్తు తోటి వారసు. క్రీస్తుకి ఎంత అధికారం ఉందో బాగా వినాలి. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఒక చిన్న సూత్రం చెప్తాను. ఇక్కడ యేసుక్రీస్తు కుమారుడు ఎవరంటే, దేవుని కుమారుడు ఎవరంటే మనం ఏం చెప్తాం? యేసుక్రీస్తు. మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తే కాదు మనము కూడా వారసులమే అంటున్నాడు. ఎవరి వారసులం? ఎలాంటి వారసులము? యేసుక్రీస్తుతో కూడా సమాన వారసులం అంటారు. ఎంత గొప్ప విషయం! యేసుక్రీస్తుని దేవుడు ఒక ఉన్నతమైన వ్యక్తిగా చూస్తే ఆ ఉన్నతమైన వ్యక్తిత్వంలో మనమల్ని కూడా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎలాగనంటారా? ఒక విషయాన్ని మీకు నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారి స్వయంగా ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. ఇది కొంచెం సబ్మిట్ చేయండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండి. మనకు అధికారం ఇచ్చాడు కదా. ఏంటి అధికారం అనుకుంటున్నారేమో? మనకు వారసత్వాన్ని ఇచ్చాడు కదా. ఏంటి ఆ వారసత్వం అంటారు? మనం క్రీస్తుతో కూడా సమాన వారసత్వం, క్రీస్తుతో కూడా మనం సమానము అని అంటున్నాడు. ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాటలు ఇక్కడ మనం చూస్తే, నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకమందు తండ్రి సింహాసనం మీద తన కుడి పార్శ్వన ఆసీనుడైనాడు.
ఆసీనుడైన ఆయన చెప్తున్నాడు ఏమని అంటే, నాతో కూడా నా సింహాసనం నందు మిమ్మలను కూర్చుండబెడతాను. అంటే దేవుడు మానవుని సృజించడానికి ప్లాన్ ఉంది. కొంచెం ఆలోచన చేయండి. ఎందుకు సృజించాడు మానవుని అంటే, మొట్టమొదటిగా నెంబర్ 1, ఆయనకు యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించడానికి. ఎలాంటి కుమారుడు అంటే అధికారము కలిగిన వాడు. ఎలాంటి అధికారం అంటే యేసుక్రీస్తుతో కూడా సమానమైన అధికారం. అంటే దేవుడు మానవుని సృజించడానికి గల కారణం ఏంటంటే, ఇటు అధికారం పొందిన ఈ మానవుడు ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే తన సింహాసనం మీద. మానవుడు కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుంది కదా. మానవుడు ఆలోచన చేస్తే బాగుంటుందా లేదా? ఉందంటారా ఇప్పుడు ఆలోచన? వచ్చిన విషయాన్ని నేను చెప్తాను. మానవుడు ఎవరి కోసం? దేవుని కోసమా లేక దేవుడు మానవుడి కోసమా? మానవుని దేవుడు ఎందుకు చేశాడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, వారిని నేను ఇప్పుడు కాదు నా ఆలోచన జగత్తు పునాది వేయబడక మునిపే నాకు ఆలోచన ఉంది అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న ఆలోచన ఈ జగత్తును ముగించేటప్పటికి ఉండలేదంటారా? ప్లాన్ లేకుండా ఉందంటారా? అంటే ఎవరు సింహాసనం మీద కూర్చుంటారో, ఎవరు సింహాసనాన్ని వదిలి కింద పడిపోతారో ఆయన ఆలోచన లేదంటారా? ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ విషయాన్ని అయితే మనకు తెలియజేయలేదు. ఫ్యూచర్ మనకు తెలియజేయలేదు, భవిష్యత్తు మనకు తెలియజేయలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూపిస్తున్నాడే కానీ అక్కడ చిత్రం పెట్టలేదు. కానీ వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు, ఒక హింట్ ఇస్తున్నాడు. జయించు వారిని నాతో కూడా నా తల్లి సింహాసనం నందు కూర్చుని పెడతాను. ఎవరు పెడితే వాళ్ళను నేను జయించాను. ఏం జయించాడు ఆయన? ఏం జయించాడు? యేసుక్రీస్తు జయించిన చెప్పండి. ఏమేం జయించాడు? మరణాన్ని జయించాడు. ఇంకా సాతాన్ని జయించాడు. సాతాను పారిపోయాడు. ఆయన చూస్తే భయం కదండి. మీరు అన్నట్టు చెప్తాం, సాతాన్ని జయించాడు. ఇంకా ఈ లోకాన్ని కూడా. మొట్టమొదటిగా మానవుడు జయించాల్సింది ఏంటి అంటే లోకాన్ని. నీకు సింహాసనం కావాలా? దేవుని యొక్క ఆలోచన ఒకటే మానవుని మీద. ఎందుకు సృజించాడు అంటే, ఇప్పటి వరకు మనం ఈ విషయాలు చూసాం. తనకు కుమారుడుగా రావడానికి, తన కుమారుడుగా స్వీకరించడానికి, అధికారం కలిగిన వారిగా, సమాన వారసత్వం ఎవరితో? భూమి మీద ఉన్న వారితో. మనం వాళ్ళ నీళ్ళని చూసుకుంటాం, వాళ్ళలాగానే ఉండాలి. అవునా కాదు? మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరిని మోడల్గా తీసుకుంటారంటే ఆ మందిరానికి వచ్చే వాళ్ళ లాగానే తీసుకుంటారు, అంతే కదా. ఇంకా వీలైతే ఆ మందిరంలో బోధకుల్లాగా ఉండాలని కూడా మోడల్ తీసుకుంటారు, అవునా కదా. ఒకవేళ ఇలాంటి స్థితి నీకుంటే నువ్వు ఫెయిల్ అవుతావు. ఎందుకంటే మానవుడు ఫెయిల్ అవుతాడు. మానవుడిని మనం మోడల్గా తీసుకోకూడదు, ఎప్పుడు కూడా మాదిరిగా తీసుకోకూడదు. మానవుడు మనకు మోడల్ ఏమయ్యంటే తీసుకుంటే ఆయన తీసుకోవాలి, ఆయన్నే మనము కలిగి ఉండాలి. ఇంకొక విషయాన్ని నేను చెప్తాను. ఎందుకు దేవుడు మానవుని సృజించాడు? తనకు కుమారులుగా స్వీకరించాలి. రెండవది వారసులుగా ఉండటానికి. ఎలాంటి వారసత్వము? యేసుక్రీస్తుతో కూడా సమానమైన వారసత్వం. అది ఎలాంటిది అని అంటే, ఇదిగో అక్కడ సింహాసనం ఉంది కదా, ఆ సింహాసనం మీద మనం కూర్చునేంత హోదా దేవుడు కలిగించాడు. అది ఊరికే వస్తుందట, కలుగుతుందట. ఎలాంటి కుమారుడు కావాలి అంటే, మనం చదువుకున్న వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే,
పరిశుద్ధులను నిర్దోషులు. ఎలాంటి వారట? పరిశుద్ధత ఉండాలి, ఎలాంటి దోషం ఉండదు. అపరిశుద్ధత ఉండకూడదు. ఆయన కుమారుడిగా ఉండాలి అంటే, లేకపోతే ఆ సింహాసనం అధిష్ఠించాలి అంటే, అలాగనే దోషులుగా దేవుని యొక్క తలంపులో ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. దేవుడు మానవుని సృజించుకున్న ఒక ఉన్నతమైన పరిస్థితి. ఎనిమిదవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 29వ వచనం. 8వ అధ్యాయం. ఎలాంటి కుమారుడు కావాలి అంటే పరిశుద్ధులు, నిర్దోషులు కావాలి. ఇలాంటి వారిని ఎప్పుడు నిర్ణయించుకున్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. ఆయనకు ఎలాంటి కుమారుడు కావాలి, ఎవరిలాంటి వారు కావాలి అంటే ఇక్కడ రాశాడు. 8వ అధ్యాయం 29వ వచనం రోమిలకు రాసిన పత్రిక. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఎవరిలాంటి కుమారుడు కావాలి అంటే జ్యేష్ఠత్వం. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, క్రీస్తుతో కూడా సమానత్వము. క్రీస్తు యొక్క సమానత్వం ఏంటంటే జ్యేష్ఠత్వం. అందరికంటే జ్యేష్ఠుడు కదా ఆయన. ఆ జ్యేష్ఠత్వంతో కూడా మనం పాలిభాగస్తులం కావాలి. ఎలాంటి వారంటే అలాంటి వారు కావాలి. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. నేను చెప్పిన ఈ మాటని కొంచెం ఆలోచించి దేవుడు మానవుని ఎందుకు సృజించాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ విషయాలు మన ముందుకు నడుస్తాయి. కొంచెం ఆలోచన చేయండి. ఈ స్థితి ఇక్కడ చెప్పుకున్నాం కదా, మనం అలాంటి పరిస్థితులను కలిగి ఉన్నామా లేదా? దేవుడు నన్ను సృజించింది తన కోసమే అనే విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడు మనల్ని సృజించింది, పుట్టించింది, ఈ భూమికి నడిపించింది తన కోసమే తప్ప మరొక దాని కోసమైతే కాదు. మానవుని ఈ భూమికి పంపించింది పరలోకానికి చేర్చుకోవడానికే తప్ప పాతాళానికి పాలుపంపులు పొందడానికైతే. మానవుడు సన్మార్గంలో నడిచి పరిశుద్ధుడిగా, నిర్దోషుడిగా ఈ భూమి మీద తన యాత్రను కొనసాగించి ఆ యాత్రలో క్రీస్తుతో కూడా సమాన వారసత్వాన్ని ఆలోచించండి. క్రీస్తుకు అంతటి వారసత్వం రావడానికి గల కారణము, లేక క్రీస్తుని లోకానికి పంపించడానికి గల కారణం ఏంటంటే ఇదిగో మనం ఉండాలి అని. అందుకే ఈ భూమి మీద దేవుని పిల్లలకు ఎవరైనా మోడల్ ఉన్నారా అంటే ఆ మోడల్ ఎవరైతే దేవుని వాక్యం అదే చెప్తుంది. మరొకసారి పౌలు గారు అంటారు, మీరు పౌలు గారు చెప్పారు కదా అంటారు. అక్కడ ఏమన్నాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా. నా మోడల్ ఎవరు? పౌలు చెప్తున్నారు, నా మోడల్ క్రీస్తు. నా మోడల్ క్రీస్తు. కూడా అలా అంటే నేను క్రీస్తుతో కూడా ఆ సమానత్వాన్ని నేను పొందుకున్నాను. ఎందుకంటే నన్ను నిర్ణయించుకున్నవాడు, నన్ను పిలిచినవాడు, తను పరిచర్యకు నియమించినవాడు ఆయనే. అందుకే ఒక చోట ఫిలిప్పితో మాట్లాడుతూ పౌలు బాప్తిస్మం పొందక సౌలుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా ఆయన ఈ ప్రజల్ని హింసించాడు అన్నప్పుడు ఆయన అంటాడు, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము, నా నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను అతనికి చూపిస్తాను. అంటే పౌరుని ఎలాగ తయారు చేశాడంటే క్రీస్తులాగా తయారు చేశాడు. అందుకే పౌరుడు ఆ సాక్ష్యాన్ని, ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. కనుక ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకున్నాం. మానవుడు దేవుడు ఎందుకు సృజించాడు అంటే యేసు క్రీస్తు ద్వారా కుమారుడుగా స్వీకరించడానికి,
కుమారుల కంటే యేసుక్రీస్తుతో కూడా సమానమైన వారసత్వాన్ని కలిగి ఉండటానికి, ఆ వారసత్వం ఎలాగో వస్తుంది అంటే మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. అది ఎప్పుడు కలిగింది అంటే జగత్తు పునాది వేయబడిన వరకే కలిగింది. అది ఎలాంటి వారు కావాలి అంటే వాళ్ళు జ్యేష్ఠులుగా ఉండటానికి సిద్ధపడాలి. కనుక మనం ఈ విషయాన్ని మనసులో పెట్టుకుందాం. ఈ విషయాలతో మనం ముందుకు వెళ్తాం. కనుక యేసు దేవుడు మానవుని సృజించడానికి గల ఒక ప్రత్యేకమైన కారణం ఇది ఒకటి మాత్రమే కాదు, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అనేక విషయాలు చర్చించుకునే ముందుగా తెలియజేసుకునే ముందుగా రాబోయే దినాలు తెలియజేసుకున్నాం. ఈ సమయంలో కొద్ది విషయాలు వచ్చే ముందు 20 నిమిషాలు సమయాన్ని